రాష్ట్ర బడ్జెట్ ను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం ప్రజాప్రతినిధులు అధికారుల బాధ్యత అని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ తెలిపారు. కలెక్టరేట్ వివేకానంద హాల్లో 2026-27 బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం తగ్గినా అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం సమతుల్యంగా నిధులు కేటాయించిందన్నారు. సూపర్ 6 పథకాల అమలు, అభివృద్ధి ప్రాజెక్టులపై తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలు అధికారులకు సూచించారు. స్టేట్ రెండుగా విడిపోవటం, ఎక్కువ ఆదాయం ఉన్న హైదరాబాద్ నగరం పోవటం, మనకు ఆదాయం తగ్గిపోవటం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే తెలంగాణకి ఎక్కువ, మనకి తక్కువ. అంతేకాకుండా 16,000 కోట్ల అప్పుతో వచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కూడా అనేక అవకతవకలు, పర్టికులర్గా ఆర్థిక వ్యవస్థని ఎలా నడపాలో అనే యొక్క జ్ఞానం లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడికి ప్రజలు కట్టిన, మున్సిపాలిటీలో కట్టిన ప్రజల ట్యాక్సులను కూడా డైవర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలకి మ్యాచింగ్ ఫండ్ కూడా ఇవ్వలేక ఆ యొక్క అమౌంట్ కూడా పోగొట్టుకున్నారు. ఉదాహరణకి నా మున్సిపాలిటీలోనే 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 2019 ఫిబ్రవరి నెలలో 5,350 కోట్లు శాంక్షన్ ఇచ్చాం ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన షేర్ తక్కువ షేర్ది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి 5,350 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని రివైజ్ చేసి టెండర్లు పిలిచి స్టార్ట్ అయినాయి. ఒక ఉదాహరణ, ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్స్ లో 3,000 కోట్లు డైవర్ట్ చేశారు. ఆ 3,000 కోట్లని అంటే జనరల్గా ఏంటంటే మున్సిపాలిటీస్ అంటే సపరిపాలన, వాళ్ళ ట్యాక్సులు వాళ్లే కలెక్ట్ చేసుకొని వాళ్ళు కౌన్సిల్లో పెట్టుకొని ఏ వార్డులో రోడ్డు వేయాలి, ఏ వార్డులో ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, ఏ వార్డులో కన్వెన్షన్ సెంటర్ కట్టాలని కౌన్సిల్లో నిర్ణయించుకొని ఖర్చు పెట్టుకోవాలా. అలా కాకుండా లాస్ట్ గవర్నమెంట్ ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసింది 3,000 కోట్లు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిన ఆ 3,000 గవర్నర్ ముఖ్యమంత్రి గారు 1,700 కోట్లు యాక్చువల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ రోజుకి ఇచ్చింది. త్వరలో 1,300 కూడా ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ ఛానల్ ఇచ్చారు. ఏ మున్సిపాలిటీ డబ్బులు వాళ్ళ దగ్గరే పెట్టుకుని వాళ్ళే ఖర్చు. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసింది. ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్ చెప్పా, ఇదే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఆల్ డిపార్ట్మెంట్స్ అదే విధంగా చేసింది. అయితే ఈ యొక్క బడ్జెట్ మన 26-27లో ఏదైతే బడ్జెట్ పెట్టామో దాంట్లో ఏ ఐటమ్కి ఎంత పెట్టాము, అసలు ఎంత ఆదాయం వస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మంది ఎంత, పక్క రాష్ట్రాలది ఎంత, ఇవన్నీ ప్రజాప్రతినిధులకు తెలియాలి. ఈ కార్యక్రమంలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి బడ్జెట్ అమలు పరిచిన తర్వాత దాని యొక్క వివరాల్ని ప్రజలకి, అదేవిధంగా అధికార యంత్రాంగానికి తెలియజేయడానికి అవుట్ రీచ్ కార్యక్రమం చేపడతారో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మీదుగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2026-27 బడ్జెట్ గురించి, అదేవిధంగా మనము ఎటువంటి ఆర్థిక పరిస్థితిని ఇన్హెరిట్ చేసుకున్నామో దాని నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు పకడ్బందీగా ఏ విధంగా చేపడుతున్నాం అనే మీద వివరణ ఇవ్వడం జరుగుతుంది సార్. నెక్స్ట్ సార్, ఈ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ అవుట్ రీచ్ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశాలు ఏంటి, అబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, అదేవిధంగా మనకున్న ఫిజికల్ కన్స్ట్రైన్స్ ఎంత ఉన్నప్పటికీ ఎటువంటి మనము అచీవ్మెంట్స్ సాధించగలిగేమో గత 20 నెలల్లో అనేది కూడా వివరించడం జరుగుతుంది సార్. ఈ 2026-27 సంబంధించిన బడ్జెట్ హైలైట్స్, అదేవిధంగా మన కాకినాడ జిల్లాకి ఉన్న కేటాయింపు ఏంటి అనేది కూడా వివరించడం జరుగుతుంది.